దాడి, అత్యాచారం, అన్యాయం జరిగితే పోలీసుని ఆశ్రయించి విచారించి తగు చర్య తీసుకోమని కోరతాం. అలాంటిది పోలీస్కే, ఒక సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు, ఐపీఎస్ ఆఫీసర్, అడిషనల్ డీజీపీ క్యాడర్ లో ఉన్నటువంటి వ్యక్తికి భరించలేనటువంటి వివక్ష, అన్యాయానికి గురైతే ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి? కంటిన్యూడ్ బ్లాటెంట్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్, టార్గెటెడ్ మెంటల్ హెరాస్మెంట్, పబ్లిక్ హ్యూమిలియేషన్ అండ్ అట్రాసిటీస్ బై కన్సర్న్ సీనియర్ అఫీషియల్స్ ఆఫ్ హర్యానా విచ్ ఈజ్ నౌ అన్బేరబుల్ అని ఒక ఫైనల్ నోట్ లో రాసి వై పురణ్ కుమార్ తన ప్రాణాలు అర్పించాడు. ఐ ఎక్స్ప్రెస్ మై హార్ట్ఫెల్ట్ అండ్ డీపెస్ట్ కండోలెన్సెస్ టు హిస్ వైఫ్ మిసెస్ అమ్ని, 2 daughters and the bereaved family members. పురణ్ కుమార్ ఐపీఎస్ 2001 బ్యాచ్ కి చెందినటువంటి వ్యక్తి. అదే బ్యాచ్ కి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అమ్నీత్ గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. 2 కుమార్తెలు ఉన్నారు. అమ్నీత్ గారి యొక్క సిస్టర్ సమ్నీత్ కౌర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆమె హస్బెండ్ ఒక ఎమ్మెల్యే. అంటే 3 ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి ఫ్యామిలీలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన మీద భరించలేనంత వివక్ష, అట్రాసిటీ, కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ కంటిన్యూగా ఈ 25 సంవత్సరాల్లో జరిగింది. 15 మంది సీనియర్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ది ప్రజెంట్ డీజీపీ శత్రుజిత్ కపూర్ తో సహా ఏ విధంగా వేధించారు అనేటువంటి తన యొక్క ఈ 25 సంవత్సరాల కెరియర్ లో తను ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల్ని ఈ ఫైనల్ నోట్ లో రాయటం జరిగింది. తను పనిచేసిన కాలంలో ఎక్కడ అన్యాయం జరిగితే దాన్ని ఎదురిస్తూ, ఎక్కడ వివక్ష ఉంటే దాన్ని పాయింట్అవుట్ చేస్తూ, ఒక వారియర్ లాగా 25 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి క్రమంలో తాను ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమిటి అనేటువంటి అనేక విషయాలు దీనిలో రాశారు. బహిష్కరణకు గురవడమే కాకుండా టెంపుల్ లోకి రానివ్వకపోవడం, సంవత్సరం జరిగిన తర్వాత ఇచ్చేటువంటి ఏపీఆర్ అంటే యాన్యువల్ రిపోర్ట్ లో అతని మీద అడ్వర్స్ గా కామెంట్స్ చేయడం, సీనియర్ ఆఫీసర్స్ సరైనటువంటి పోస్టింగ్ ఇవ్వకపోవడం, ప్రమోషన్స్ ఇవ్వకపోవడం, నాన్ క్యాడర్ పోస్ట్ లో పెట్టడం అనే వాటితో పాటు అనేక రకమైనటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ తో పాటు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దొంగ కేసులు పెట్టి ఒక విధంగా కాదు పలు రీతిలుగా భరించలేనటువంటి రీతిగా వేధించడం జరిగింది. వేధింపులకు గురయ్యాను అని తాను తయారు చేసుకుని నోట్లు తాను సంతకం పెట్టి తాను చనిపోవడం జరిగింది. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యి హర్యానాకి ఎలక్ట్ అయినప్పుడు అక్కడికి స్మార్ట్ గా యూనిఫామ్ లో ఐపీఎస్ ఆఫీసర్ గా రిపోర్ట్ చేశారు. మరి అతను చూస్తే హీజ్ క్లీన్, హీజ్ స్మార్ట్. మరి ఇతను ఏం కమ్యూనిటీ, ఇతను మురికివాడా, దుర్గంధంతో ఉన్నాడా, ఇతనిపై వివక్ష చూపించాలా, అంటరానితనం చూపించాలా అనేటువంటి ఆలోచన ఎలా వస్తుంది? కేవలం తన సర్టిఫికేట్ లో ఉన్న కాస్ట్ చూసి, ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ సర్టిఫికేట్ ఉన్నటువంటి కాస్ట్ చూసి ఇతను షెడ్యూల్ కాస్ట్ కాబట్టి ఇతన్ని వివక్షతో, మానసిక వేధింపులతో అవమానించడం, అణిచివేయటం అనేటువంటి ఆలోచన చుట్టూ ఉన్నటువంటి ఆ బ్యూరోక్రసీలో ఉన్నటువంటి వాళ్ళు గాని, తనపై ఉన్నటువంటి సుపీరియర్స్ గాని ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే 80 సంవత్సరాల రాజ్యాంగం నుంచి కాదు, మనువాద సనాతన ధర్మం నుంచి వచ్చింది. ఒక రీసెర్చ్ స్కాలర్ గా పిహెచ్డి చేస్తున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల కూడా తను ఏ విధంగా మానసికంగా కృంగిపోయాను, నన్ను ఏ రకంగా వేధించి అణిచివేస్తూ ఉన్నారు, తనకున్నటువంటి ప్రతిభతో పైకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే చుట్టూ ఉన్న సమాజం, ఈ మనువాద సనాతన ధర్మ సమాజం నన్ను ఎలా అణిచేస్తుందని చెప్తూ తాను కూడా ఇదే రీతిలో ప్రాణాలు అర్పించుకోవడం జరిగింది. రోహిత్ వేముల. Now I am doing PhD in social service department. Recently the university has taken a decision to suspend 5 Dalit students and they have expelled us from the hostel premises, and they have said that the notice which we got served says that our presence in public places and our presence in hostel premises and administration building can be treated as criminalized. 2012, ABP has filed a case against me in Chandangarh police station where I was detained in the police station for 2 days. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని మనందరం కలిసి ఆమోదించుకున్నాం. 80 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా రాజ్యాంగం అనేది వంటబట్టలేదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాలు అనేటువంటి ఈ సమాజంలో ఉన్న వారికి వంటబట్టం లేదు. కానీ 1000 సంవత్సరాలుగా ఉన్నటువంటి మనువాద సనాతన ధర్మమే ఈ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో వేళ్లునుకొని పోయింది. ఈ సివిల్ సర్వీసెస్ లోకి వచ్చిన వాళ్ళు ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అని సెలెక్ట్ అయిన వాళ్ళు రాజ్యాంగం మీద వ్యాసాలు రాసి, రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాలు, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కు సంబంధించినటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు రాసి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా సనాతన ధర్మాన్ని, మనువాదాన్ని అమలు చేస్తూ ఈ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఎంత స్థాయిలో ఉన్నా సరే చూపిస్తూ
కనీసం వాళ్ళని ఎదగనీయకుండా, ప్రమోషన్ రానియకుండా మానసికంగా వేధించి కృంగదీసి చచ్చిపోయేటట్టు చేశారు అని అంటే ఇది తాముకు తాము చంపుకున్నది కాదు. వీళ్ళందరూ హత్య చేయబడ్డారు. ఈ వేధింపుల వల్ల, మానసికంగా కృంగదీయటం వల్ల, చనిపోయే పరిస్థితికి నెట్టివేయడం వల్ల వీరు మర్డర్ చేశారు, హత్య చేశారు తప్ప తమకు తాము ప్రాణాలు అర్పించుకోలేదు. ఈ వింతైనటువంటి పరిస్థితి ప్రపంచంలో మరే దేశంలో ఉంటుందని అనుకోవడం లేదు. ఎందుకనంటే రాజ్యాంగాన్ని గౌరవించిన దేశం ఏదైనా ఉంది అని అంటే ఇండియా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఎందువల్ల అంటే రాజ్యాంగంలో ఉన్న ధర్మం కాదు మనం పాటిస్తున్నటువంటిది గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ. ఏ రకమైనటువంటి అసమానతలు సృష్టించినటువంటి విధానం ఉన్నదో, వాదం ఉన్నదో అదే ఇప్పటికీ కూడా అమలవుతున్నటువంటి దేశం ఏదైనా ఉందనంటే అది ఒక భారతదేశమేనేమో. ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి వ్యక్తి పార్లమెంట్ లో అడుగు పెడుతూ అక్కడున్నటువంటి భూమికి, నేలకు నమస్కరిస్తూ డాక్టర్ అంబేద్కర్ వల్ల నేను ఈ రోజు పార్లమెంట్ లో అడుగు పెడుతున్నాను, ప్రధానమంత్రిని అవుతున్నానని చెప్పారు. మరి అదే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అనేటువంటి దాన్ని అమలు చేయడం అనే దాని మీద ఏ రకమైన విలువ, గౌరవము ఇప్పుడున్నటువంటి సమాజానికి లేదా? ఒకవైపు టెక్నాలజీ పరంగా డెవలప్ అవుతూ వెళుతున్నటువంటి పరిస్థితిలో దేశ విదేశాలలో అనేక రకమైనటువంటి ఇన్నోవేషన్స్, క్రియేషన్స్, ఆవిష్కరణలు చేస్తూ వస్తూ ఉంటే మరి భారత సమాజంలో ఏ రకమైన ఇన్నోవేషన్, ఆవిష్కరణ చేయలేకపోయాం. ఎందుకనంటే సృజనాత్మకత అనేటువంటిది ఈ 90% మంది ప్రజల్లో ఇన్నాళ్లుగా రానివ్వకుండా చేయడం అనేది ఒకవైపు అయితే, ఈ రోజు చదువు అందుబాటులోకి వచ్చిన తర్వాత బాగా చదువుకుని మెరిట్ తోటి, తమకున్నటువంటి నాలెడ్జ్ తోటి అనేక రంగాల్లో ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితిలో వారు ఎదుగుతున్న క్రమాన్ని అణిచివేయడానికి నిరాశకు, నిస్పృహకు గురి చేసి మానసికంగా వేధించి అణిచివేయటం అంటే ఇది దేశం పురోగమనం వైపు వెళ్తుందా, తిరోగమనం వైపు వెళ్తుందా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. అలాంటి ప్రశ్నలన్నీ, ఫండమెంటల్ క్వశ్చన్స్ రైజ్ చేశారు పూరణ్ కుమార్ ఐపీఎస్ తన యొక్క చావుతో. కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, కంసాలి, వడ్రంగి, వడ్డెర ఇట్లా అనేక వృత్తులతో ఉన్నవారు ఆ వృత్తుల్లో కంటిన్యూ కావాలి. ఒక మాదిగ బిడ్డ ఐపీఎస్ అయితే భరించలేరు. బైబిల్, ఖురాన్, గీత లాంటి గ్రంథాలను పఠించి బోధకులుగా మాట్లాడితే భరించలేరు. వాళ్ళు చెప్పులు కుట్టుకోవాలి తప్ప ఆఫీసర్లు అవడం ఏంటి, బోధకులు అవడం ఏంటి అని సమాజం ఒప్పుకోదు. ఎందుకంటే అది సనాతన ధర్మానికి వ్యతిరేకం కాబట్టి, నిర్బంధ వృత్తి విధానానికి వ్యతిరేకం కాబట్టి. ఈ 80 సంవత్సరాల స్వతంత్ర పాలనలో తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి అగ్రవర్గ పెత్తందారులు అధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి అధికారాన్ని కబళించుకుని కొనసాగించడం కోసం వీళ్ళని వర్గాలుగా, కులాలుగా, మతాలుగా విభజించి ఏ రూపంలోనూ కలవనీయకుండా చేస్తూ అధికారాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వారు ఫెయిల్యూర్స్, వాళ్ళ యొక్క వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడం కోసం సమాజంలో హేట్, ఎనిమిటీ, ద్వేషాన్ని, విద్వేషాన్ని రగిలిస్తూ ఉన్నారు. హిందువులంటే ముస్లింలకు పడదు, ముస్లింలంటే హిందువులకు పడదు, క్రిస్టియన్స్ అంటే ముస్లింలకు పడదు, ఇలా మతాల వారిగా విభజించడం, అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్ మీద రిజర్వేషన్ అనేటువంటి పేరుతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మీద వ్యతిరేకత కల్పించడం. మీరు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, అక్షరాస్యత, నిరక్షరాస్యతను నిర్మూలించలేకపోయారు, పేదరికాన్ని నిర్మూలించలేకపోయారు, కనీసం తిండి, బట్ట, ఇల్లు కూడా 80 సంవత్సరాల్లో పాలించిన వాళ్ళు ప్రజలకు ఇవ్వలేకపోయారు. ఆ ఫెయిల్యూర్స్ ని కప్పుపిచ్చుకోవడానికి నీకెందుకు ఉద్యోగాలు రాలేదంటే రిజర్వేషన్ వల్ల రాలేదని చెప్పేసి ఒకరి మీద ఒకరికి వ్యతిరేకతను కల్పించే విధంగా ఈ పాలన చేసినటువంటి ఈ చిన్న సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలను మోసం చేయడం. అందుకనే ఈ రోజు రిజర్వేషన్ వల్లే మాకు ఉద్యోగాలు రాలేదేమో అనేటువంటి భావనలో అప్పర్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించే పరిస్థితి ఉంది. ఇది వాస్తవం కాదు. కేథరిన్ డోనర్ ఒక రీసెర్చ్ చేసి ఏ స్థాయిలో ఏ కమ్యూనిటీస్ ఎలా ఉన్నారనేటువంటి ఒక పేపర్ 2022లో ప్రచురించడం జరిగింది. దాని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెక్రటరీ లెవెల్ పోస్ట్ లో కేవలం 1.07% షెడ్యూల్ కాస్ట్ ఉన్నారు, 3.3% షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు, ఓబీసీస్ అయితే 0% ఉన్నారని వారు స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. మరి ఏ విధంగా అత్యున్నతమైనటువంటి స్థాయిల్లో, స్థానాల్లోకి ఈ క్రింది వర్గాలు వస్తున్నాయి అనే దానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి? డాక్టర్ అంబేద్కర్ స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనేటువంటి బుక్ లో ఈ సిస్టమ్ ఏ విధంగా ఉంది, గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటివి బాగా వ్యవస్థీకరించబడి ఉన్నాయి ఈ దేశంలో. స్ట్రక్చరల్ చేంజెస్ అనేటువంటి వస్తే తప్ప ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది అంతమయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఎడ్యుకేషన్ వచ్చినంత మాత్రాన, ఆదాయం పెరిగినంత మాత్రాన ఈ వివక్ష అనేటువంటిది సామాన్యంగా పోయేటువంటిది కాదు. ఇట్ కెనాట్ ట్రాన్సెండ్ ఇన్కమ్ అండ్ ఎడ్యుకేషన్, దిస్ స్ట్రక్చరల్ గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అని తన యొక్క పుస్తకంలో రాయటం జరిగింది. For the simple reason, we have got a social structure which is totally incompatible with parliamentary democracy. It is based on inequality. Social structure got to be altered.
say, well, it will take some time for the social structure to be altered if you want to do it in a peaceful way. Yes, you see. But then somebody must be making the effort to change the social system. మరి ఈ రోజు క్రీమీ లేయర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తెచ్చారు. ఈ క్రీమీ లేయర్ తేవడం వల్ల వర్టికల్ గా కాస్ట్ వైజ్ రిలీజియన్ వైజ్ విభజించడమే కాకుండా హారిజాంటల్ గా అంటే ఎస్సీస్ లోనే ఎస్సీస్ మీద ద్వేషం కలిగేటట్టు, బీసీల్లోనే బీసీల మీద ద్వేషం కలిగేటట్టు, ఎస్టీలోనే ఎస్టీల మీద ద్వేషం కలిగేటట్టు ఈ రకమైనటువంటి వాదనలు తీసుకుని వచ్చి మన సమాజాన్ని, మన దేశాన్ని అనేక రకాలైనటువంటి పగలకు, ప్రతీకారాలకు, వ్యతిరేకతకు, ఒక ద్వేషానికి దారులు చూపిస్తూ విభజించేస్తూ ఉన్నారు, ముక్కలు ముక్కలు చేస్తూ ఉన్నారు తమ అధికారాన్ని కొనసాగించుకోవడం కోసం. మరి నిజంగానే ఎదిగిన వాళ్ళు, ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ ఫ్యామిలీలో ఇంకొక ఐఏఎస్ ఉన్నారు, ఇంకో ఐపీఎస్ ఉన్నారు, అలాంటి వ్యక్తి ఈ రోజు ప్రాణం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అతను క్రీమీ లేయరే, కానీ వివక్ష పోయిందా? అతనిపై ఈ బ్లేటెంట్, అన్బేరబుల్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్, అట్రాసిటీస్, మెంటల్ హెరాస్మెంట్, పబ్లిక్ హ్యూమిలియేషన్, వాట్ ఎవర్ హి హస్ మెన్షన్ హియర్, ఇవేవి పోలా. చాలా ఎదిగాడు, క్రీమీ లేయర్ లో ఉన్నాడు. సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ గా ఉన్న వ్యక్తి మీద ఒక షూ విసిరేటువంటి సాహసం చేశాడంటే వై? బికాస్ మరి అంత స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి, మరి అతను క్రీమీ లేయరే, కానీ వివక్ష నుంచి తప్పించుకోగలిగాడా? ఇలాంటి థీరీలను తెచ్చి వేళలో వేళకే విత్ ఇన్ ది కమ్యూనిటీ ఎనిమిటీ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పురోగమనం మానేసి తిరోగమనం వైపు నడిపిస్తూ ఉన్నారు ఈ రోజున్నటువంటి చిన్న సంఖ్యలో ఉన్నటువంటి పాలకులు తమ అధికారాన్ని కొనసాగించుకోవడం కోసం. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియది. ఒక హర్యానా కాదు, ఉత్తరప్రదేశ్ కాదు, రాజస్థానే కాదు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ కమ్యూనిటీస్ నుంచి ఎదిగి మెరిట్ తో ఒక స్థాయికి రావాలనుకుంటే సిస్టమేటిక్ గా ఆ అవకాశం రానియకుండా చంపేస్తారు. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు సి అర్జునరావు అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ సిసిఎల్ఏగా ఉన్నారు. వారు రేపు 1వ తేదీన చీఫ్ సెక్రటరీ అవ్వబోతున్నారు అని అందరూ అనుకునేటువంటి సమయంలో ఈనాడు పేపర్ లో మొదటి పేజీలో అంతవరకు విననటువంటివి, కననటువంటి అంశాలు అర్జునరావు గారి మీద పుంఖాను పుంఖాలుగా అవినీతిని, అరాచకమని, రకరకాలైనటువంటి కేసులో ఉన్నారని సడన్ గా ఆ రోజు పేపర్ లో వచ్చేసినప్పటికీ అందరూ కూడా షాక్ అయిపోయారు, నిర్ఘాంతపోయారు. తర్వాత అర్థమైంది ఈ కుట్ర ఏమిటి అని అంటే ఆయనకు చీఫ్ సెక్రటరీ పదవి ఇవ్వకుండా ఉండడం కోసం ఈనాడులో రాయించారు అని. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిగా డీజీపీ అయ్యే అవకాశం ప్రసాదరావు గారికి వచ్చింది. అయితే అప్పటికి 1 నెల మాత్రమే సర్వీస్ ఉన్నటువంటి తమ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని సడన్ గా డీజీపీ చేశారు. ఎందుకనంటే ఎక్కడ ప్రసాదరావు గారికి డీజీపీ ఇవ్వాల్సి వస్తుందోనని. ఈ అఘాయిత్యాలకు, అన్యాయాలకు, వివక్షకు ఆన్సర్ ఒకటే, పవర్, డెసిషన్ మేకింగ్ పవర్, నిర్ణయాధికారం కలిగిన రాజ్యాధికారం ఒక్కటే వీటన్నిటికీ కూడా సమాధానం, పరిష్కారం. యువత మేల్కోవాలి. యూత్ మస్ట్ రైజ్, యూత్ మస్ట్ అండర్స్టాండ్. ఈ అగ్రవర్గ పార్టీలకు ఓట్లు వేస్తే వాళ్ళెవరూ కూడా ఈ వెనుకబడిన వర్గాలను కాపాడరు, కేవలం వాడుకుంటారు, ఓటింగ్ యంత్రాలుగా వాడుకుంటారు. అందుకే లిబరేషన్ కాంగ్రెస్ అని పేదల తరపున, పేదల కోసం అని చెప్పేసి ఒక పార్టీని తీసుకుని మేము ముందుకు రావడం జరిగింది. ఇదే పేదల పార్టీ అధికారంలో ఉండుంటే పురణ్ కుమార్ లాంటి వారు చనిపోయి ఉండేవాళ్ళ, రోహిత్ వేముల లాంటి వాళ్ళు చనిపోయి ఉండేవాళ్ళ, అవకాశము, ప్రతిభ కలిగినటువంటి అర్జునరావు, ప్రసాదరావు ఇట్లా అనేక మంది ఆఫీసర్స్ తమకు కావలసినటువంటి డిజర్వింగ్ ప్లేసెస్ వారు బీసీలైన, మైనార్టీలైనా పొందగలేకుండా ఉండేవారా? ఆలోచించండి యువత. నేను 1కి 10 సార్లు చెప్తున్నాను, అధిక జనులైనటువంటి పేదలారా ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు మనకు వచ్చిన అవకాశాలు ఏం చేశాం? ఏ విధంగా మన కోసం కాకుండా ఇతరులకు ఇచ్చి వారిని మాత్రం అందరం ఎక్కించాం? ఆలోచించండి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున అమ్నిత్ గారు అంటే పురణ్ కుమార్ గారి యొక్క భార్య ఒక కంప్లైంట్ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కి ఇచ్చున్నారు. దీని మీద ఎఫ్ఐఆర్ చేయమని, డీజీపీ మీద, రోహతక్ ఎస్పీ మీద, వారందరి మీద చర్య తీసుకోమని చెప్పేసి కోరి ఉన్నారు. మేము అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి లేఖ రాస్తున్నాము. వారు ఏదైతే తమ యొక్క కంప్లైంట్ లో రాశారో ఆ విధమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ హర్యానా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది.